ఇందులో భాగస్వామ్యం వచ్చిన చాలా మంది మిత్రులు కూడా వాళ్ళకి అనేక రకమైన కుటుంబపరమైన అంశాలున్నా గల్ఫ్ వాళ్ళ సంక్షేమం కొరకు పనిచేసిన వాళ్ళందరూ కూడా పేరు పేరు అభినందనలు. అదేవిధంగా చిన్నలు కానీ దివ్యాంగంలో కూడా కోరుతాను. నా ఇంకా ఉంది కానీ క్షేత్రస్థాయిలో దాని యొక్క ఉపయోగం అనేటువంటి జరుగుతుంది. నేను కూడా నా నియోజకవర్గంలో జాబ్ మేళ పెట్టే వరకు మేడం వచ్చినాను. ఆనాడు 9,000 మంది వచ్చినారు. నా నియోజకవర్గంలో జాబ్ మేళ పెడితే చాలా మందికి విదేశాల్లో పోవాలనున్నా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, చట్టాలు, భాష, ఉద్యోగ అవకాశం ధరకు ఇబ్బంది అవుతున్నారు. నేను రంగం సేవలు విస్తరించి ప్రతి దగ్గరికి వెళ్ళి వాళ్ళు దాని మీద అవగాహన కలిగే విధంగా ఈ యొక్క సమన్వయ కమిటీ ద్వారా కార్యక్రమాన్ని క్షేత్రస్థాయి తీసుకునే విధంగా అందులో రూపొందిస్తామనేటువంటి మాటలు సందర్భంగా మనం చెప్తాం. చాలా పెద్ద మంచి ఆర్గనైజేషన్ గా దాన్ని ఇంకా విస్తృతంగా సమాచారం ఎప్పటికప్పుడు దేశాల్లో విదేశాల్లో ఖాళీలు వారికి అనుగుణంగా ఇక్కడ శిక్షణ, అన్ని రకాల పాస్పోర్ట్, వీసా, అన్ని రకాల కార్యక్రమాలు చేసే విధంగా సంస్థను మరింత బలపరిచే విధంగా మీరు కూడా మీ అందరి పెద్దలందరూ కూడా కోరుతా ఉన్నా. ఇలా సాంకేతికంగా ఉన్నతంతా కూడా మ్యాన్ పవర్ సప్లై ట్రైన్డ్ ఈ రాష్ట్రంలో పర్మిషన్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ పర్మిషన్ లేకుండా ప్రజలను మోసం చేస్తూ చాలా మందికి ఇబ్బంది కలిగించే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ పట్ల కూడా ప్రభుత్వం తప్పకుండా మీ దుకాణాలు పనిచేసుకోండి, లేకపోతే రాబోయే కాలంలో కఠినంగా వ్యవహరిస్తుంది ప్రభుత్వం. దొంగతనంగా పర్మిషన్ లేకుండా మ్యాన్ పవర్ సప్లై అయ్యేటువంటి అదే మీ దగ్గర అనుమతి పత్రాలు లేకుండా చేసినట్టయితే క్షేత్రస్థాయిలో పోలీసులను ఆశ్రయించడంలో కోరుతా ఉన్నా. అప్రూవ్డ్ వాళ్ళ దగ్గరికి ఉండి శిక్షణ పొందండి. మంచి ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి, వాళ్ళ ద్వారా మాత్రం విదేశాలకు పోమని చెప్పి సందర్భంగా కోరుతూ చాలా అంశం ఇది. చాలా మంది ఊళ్ళ నుంచి వచ్చినారు కాబట్టి ఈ అంశాలు చెప్పాలి అనే మాట కొరకు చెప్తూ ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించే విధంగా